మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావుతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేసింది కోర్టు. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను స్వీకరించిన కోర్టు సెప్టెంబర్ 5న విచారణ జరపనున్నట్లు పేర్కొంది. అయితే విచారణకు రావాల్సిందిగా 8 మందికి నోటీసులను జారీ చేసింది. గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగిన అనంతరం రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి విచారణ జరపనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై గత ఏడాది అక్టోబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా ఫిర్యాదు చేశానని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకున్నదన్న కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు పిటిషనర్. తొలుత ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశానని, తన పిటిషన్ను కొట్టివేసిందని, దానికి కారణాలను కూడా తనకు తెలియజేయలేదన్నారు. విధిలేని పరిస్థితిలో హైకోర్టును ఆశ్రయించానని, ఆ తర్వాత రివిజన్ పిటిషన్ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా సూచించడంతో ఇప్పుడు దాఖలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు రాజలింగమూర్తి. ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డకు డిజైన్ మొదలు నిర్మాణంలో నాణ్యతా లోపం, నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి సీఎం హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు సహా ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజిత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్టర్ దక్కించుకున్న మెగా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ఎన్టీ ప్రతినిధులను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్. దీంతో ఈ 8 మందికి నోటీసులు జారీ చేశారు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.